बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदनंदन व्रज जनरंजन यशोदनंदन व्रज जनरंजन यामुनतीरावनचारी यामुनतीरावनचारी जय राधा माधव कुंज बिहारी जय जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदनंदन व्रज जनरंजन यशोदनंदन व्रज जनरंजन यामुनतीरावनचारी यामुनतीरावनचारी जय जय राधा माधव कुंज बिहारी जय ओम विष्णुपाद परमहंस गुरुराज का आचार्य अष्टोत्तर शत श्री श्रीमद् भक्ति वेदांत स्वामी श्रीला प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय You can take an English book so that you can read purport and ఇంగ్లీష్ బుక్ ఒకటి ఇవ్వండి వాళ్ళకి. ఇప్పుడు ఏ స్కందం జరుగుతుంది? శ్రీమద్ భాగవతం 4వ స్కందం 2వ అధ్యాయం 4వ శ్లోకం. 3వ శ్లోకానికి భాష్యం లేదు కాబట్టి 4వ శ్లోకం రాశారు.
ఓకే, పదపాఠం. మైత్రేయ ఉవాచ పురా విశ్వసృజాం సత్రే సమేతాః పరమఋషయః తథా అమరగణాః సర్వే స అనుగాః మునయః అగ్నయః. మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ పురా విశ్వసృజాం సత్రే సమేతాః పరమర్షయః తథామరగణాః సర్వే సానుగా మునయోజ్ఞయః. మైత్రేయ ఉవాచ పురా విశ్వసృజాం సత్రే సమేతాః పరమర్షయః తథామరగణాః సర్వే సానుగా మునయోజ్ఞయః. మైత్రేయ ఉవాచ పురా విశ్వసృజాం సత్రే సమేతాః పరమర్షయః తథామరగణాః సర్వే సానుగా మునయోజ్ఞయః. మైత్రేయ ఉవాచ సమేతాః పరమర్షయః తథామరగణాః సర్వే సానుగా మునయోజ్ఞయః. మైత్రేయ ఉవాచ పురా విశ్వసృజాం సత్రే సమేతాః పరమర్షయః తథామరగణాః సర్వే సానుగా మునయోజ్ఞయః. మైత్రేయ ఉవాచ పురా విశ్వసృజాం సత్రే సమేతాః పరమర్షయః తథామరగణాః సర్వే సానుగా మునయోజ్ఞయః. మైత్రేయ ఉవాచ పురా విశ్వసృజాం సత్రే సమేతాః పరమర్షయః తథామరగణాః సర్వే సానుగా మునయోజ్ఞయః. ఆన్లైన్లో ఎవరైనా చదువుతారా? ఎవరైనా చదవాలనుకుంటున్నారా ఆన్లైన్లో శ్లోకం? సరే, ప్రతిపదార్థములు. మైత్రేయ ఉవాచ మైత్రేయముని పలికెను. పురా పూర్వమొకసారి స్వయంభువ మనువు కాలమున విశ్వసృజాం విశ్వసృష్టికర్తలు సత్రే యజ్ఞమున సమేతాః సమకూటిరి పరమఋషయః మహర్షులు తథా మరియు కూడా అమరగణాః దేవతాగణము సర్వే సర్వులు స అనుగాః తమ అనుయాయులతో సహా మునయః మునులు అగ్నయః అగ్నిదేవతలు. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. మైత్రేయుడు పలికెను. పూర్వము ఒకసారి ప్రజాపతులు ఒక మహాయజ్ఞమును నిర్వహించిరి.
మహర్షులు, మునులు, దేవతలు, అగ్నిదేవతలు తమ అనుయాయులను కూడి దాని యందు సమాహితులైరి. భాష్యం. ఏ కారణము చేత సతీదేవి దేహమును పరిత్యజించెనో అట్టి శివ దక్షుల నడుమ గల అపార్థమును గూర్చి విదురుడు అడగగా మైత్రేయుడు వివరింపనారంభించను. ఆ విధముగా మరీచి, దక్షుడు, వశిష్ఠాది ప్రజాపతులు నిర్వహించిన మహాయజ్ఞము యొక్క చరిత్ర ఆరంభమవుతున్నది. ప్రజాపతులు ఏర్పాటు కావించిన ఆ మహాయజ్ఞమునకు ఇంద్రుడు, అగ్నిదేవుడు వంటి దేవతలు తమ అనుయాయులతో అరుదించిరి. బ్రహ్మదేవుడు, శివుడు సైతము అచ్చట సమాహితులైరి. మూడవ శ్లోకం, దానికి భాష్యం లేదు, అది కూడా చూద్దాం. ఏతదాఖ్యాహి మే బ్రహ్మన్ జామాతు స్వశురస్య చ విద్వేషస్తు యతః ప్రాణాన్ తత్యజే దుస్త్యజాన్ సతీ. ఓ బ్రాహ్మణోత్తమ, ప్రాణము విడుచుట ఎవరికైనాను మిగుల కష్టతరం. సతీదేవియే ప్రాణము విడుచునంతగా ఆ మామ అల్లుళ్ళు ఎట్లు అంత తీవ్రముగా కలహించిరో దయతో వివరింపుడు. తర్వాత శ్లోకాలు కూడా చూద్దాం, ఎందుకంటే వాటికి కూడా భాష్యం లేదు. తత్ర ప్రవిష్టం ఋషయో దృష్ట్వా అర్కమివ రోచిషా భ్రాజమానం వితిమిరం కుర్వంతం తన్మహత్సదః. దక్ష ప్రజాపతి ఆ సభయందు ప్రవేశించినప్పుడు సూర్య తేజము వలె వెలుగొందు అతని దేహకాంతి ఆ ప్రదేశమునంతయు ప్రకాశింపజేశాను. అచ్చట సమాహితులైన వారందరూ అతని సన్నిధిని అల్పముగానైరి. ఉదతిష్టన్ సదస్యాస్తే స్వదిష్ణేభ్యః సహాగ్నయః ఋతే విరించాం శర్వం చ తద్భాసాక్షిప్తసేతసః. బ్రహ్మ, శివుడు మినహా అగ్నిదేవతలు మరియు ఇతర సభాసదులందరూ దక్ష ప్రజాపతి దేహతేజముచే ప్రభావితులై అతని గౌరవార్థము తమ తమ ఆసనముల నుండి లేచి నిలబడిరి. సదసస్పతిభిర్దక్షో భగవాన్ సాధు సత్కృతః అజం లోకగురుం నత్వా నిశసాద తదాజ్ఞయా. సభాపతియగు బ్రహ్మదేవుడు దక్షుని యుక్తముగా ఆహ్వానించెను. పిదప దక్షుడు బ్రహ్మదేవునకు వందనము నొసగి అతని అనుజ్ఞతో తన ఆసనమును గ్రహించెను. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామిన్నితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. శ్రీమద్భాగవతం సారం సముద్ధృతాం అని చెప్పబడింది. అంటే సకల శాస్త్రముల యొక్క సారము మనకి శ్రీమద్భాగవతంగా మనకి ఇవ్వబడింది. వాస్తవంగా అన్నింటికీ, అన్ని శాస్త్రాలకు ఆది అయినది భాగవతమే, అన్ని శాస్త్రాలకు సారమైనది భాగవతమే. దీనికి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక మామిడి చెట్టు, ఒక మామిడి మొక్క మొలవాలంటే దానికి మూలం మామిడి టెంక, అంతే కదా. టెంక నుంచి చెట్టు వస్తుంది, అంటే దానికి ఆ పండే మూలము దానికి. ఇక చెట్టు వచ్చిన తర్వాత ఆ చెట్టుకి సారము కూడా ఏమిటి? మళ్ళీ చెట్టుకు సారం కూడా పండే మళ్ళీ, అంతే కదా. పండు నుండే, ఆ టెంక నుండి, ఆ బీజం నుండే మొక్క మొలుస్తుంది, చెట్టు వస్తుంది, ఆ తర్వాత పండ్లు కాస్తుంది, మళ్ళీ ఆ
ఆ చెట్టు యొక్క సారం ఏమిటంటే మళ్ళీ పండ్లే. అదేవిధంగా సకల శాస్త్రాలకు పూర్వం ఉన్నది భాగవతమే, సకల శాస్త్రాలకు సారమైనది భాగవతమే. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఆయన విష్ణువు యొక్క నాభి నుండి ఉద్భవించిన తర్వాత ఆయనకి మొట్టమొదట మరి భగవంతుడు చేసినటువంటి ఉపదేశం ఏమిటి? 4 శ్లోకాల్లో ఆయన ఈ చతుశ్లోకి భాగవతం అని చెప్పంటాం, అది ఆయన ఇచ్చింది. తదనంతరం బ్రహ్మదేవుడు ఆయన చతుర్వేదాలను అంటే వేదాన్ని పొందడం జరిగింది. మళ్ళీ ఆ వేదాన్ని ఇచ్చిన తర్వాత దాన్ని విస్తృతపరచడం జరిగింది. తర్వాత వ్యాసదేవులు వారు దాన్ని 4 వేదములుగా, తర్వాత ఉపనిషత్తులు, తర్వాత పురాణాలు, ఇవన్నీ కూడా ఏకకాలంలో వచ్చినటువంటివే. కొంతమంది ఏమనుకుంటారంటే శృతి స్మృతి అనేటువంటి విషయంలో చాలా వాదోపవాదాలు జరుగుతుంటాయి. అంటే శృతి చాలా ప్రమాణము, స్మృతి ప్రమాణం కాదు అని చెప్పి. కానీ శృతి స్మృతి రెండూ కూడా సమకాలికమైనటువంటివే, ఇది మనం అర్థం చేసుకోవాలి. శృతి అంటే అర్థం ఏమిటి? శృతి అంటే విన్నది అని అర్థం. స్మృతి అంటే గుర్తుంచుకున్నది అని. అంటే శృతి అంటే నేరుగా ఏదైతే విన్నదో, అంటే వేదము ఏదైతే ఉందో అది శృతిగా చెప్పబడుతుంది. ఇక పురాణాలు ఏవైతే ఉన్నాయి, పురాణ ఇతిహాసాలు, ఇవన్నీ కూడా స్మృతులుగా చెప్పబడుతున్నాయి. కొంతమంది అల్పజ్ఞులైనటువంటి వాళ్ళు ఏమని వ్యాఖ్యానిస్తారంటే శృతియే ముఖ్యము, స్మృతి కాదు అని చెప్పి. ముఖ్యంగా ఈ ఆర్య సమాజ వాళ్ళు ఉన్నారు. ఈ ఆర్య సమాజ వాళ్ళు కూడా వాళ్ళు ఏమంటారంటే మేము శృతిని మాత్రమే, ఈ 4 వేదాలను మాత్రమే, ఉపనిషత్తులను మాత్రమే స్వీకరిస్తాం. ఈ పురాణాలు ఇతిహాసాలు అవన్నీ కూడా కల్పితములు అని చెప్పి అంటారు. ఇది అల్పజ్ఞానం అన్నమాట. ఆ తర్వాత చాలామంది అంటే ఈ ఆర్య సమాజ్ వాళ్ళ నుండే మాయావాదులు కూడా చాలామంది అదే వారి వాదన కూడా. మాయావాదులు కూడా కొంతమంది ఏం చేస్తారంటే మేము శృతిని మాత్రమే ప్రాముఖ్యతనిస్తాం, స్మృతి తదనంతర కాలంలో వచ్చింది కాబట్టి స్మృతులలో చెప్పబడ్డవి అంత ప్రామాణికం కాదు, శృతిలో చెప్పబడిందే ప్రామాణికం అని చెప్పంటారు. వీళ్ళు కూడా చివరికి ఈ ఆర్య సమాజం లాంటి వాళ్ళ నుండి వినే ఈ జకీర్ నాయక్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏమంటారంటే ఈ నేరుగా వేదంలో ఉన్నదే మేము ప్రమాణంగా తీసుకుంటాం, తర్వాత పురాణాల్లో ఉన్నది మేము ప్రమాణంగా తీసుకోమని చెప్పంటారు. కానీ పురాణము అంటే వేదాధ్యయనమును పూర్ణము కావించేది అని అర్థం. వేదాధ్యయనాన్ని పూర్ణం కావించేది ఏమిటి? పురాణం. ఎందుకంటే ఇప్పుడు వేదములో చెప్పబడ్డ విషయాలు, కానీ అవి నిజ జీవితంలో వాటిని ఎలా ఆచరించాలి, లేదా ఆచరించినటువంటి వాళ్ళ యొక్క చరిత్రలు ఏమిటి, అసలు వాటిని ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది, అనుసరించిన వాళ్ళు ఏ విధంగా వాళ్ళు వర్ధిల్లుతారు, ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియాలంటే, అంటే ఈ పురాణాలన్నీ కూడా మనకు చెప్పాలంటే ఆచరణాత్మకమైనటువంటి, వాస్తవమైనటువంటి, అంటే వేద జ్ఞానము యొక్క ఆచరణ ఏదైతే ఉందో అదే పురాణాల్లో నమోదు చేయబడింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అందుకే మరి కేవలం నేను వేదాన్ని కేవలం శృతిని మాత్రమే తీసుకుంటాను, స్మృతిని తీసుకోను అంటే అది కాదనమాట. అప్పుడు అది సంపూర్ణమైనటువంటిదిగా ఉంటుంది, అసంపూర్ణంగా ఉంటుంది. అందుచేత మొట్టమొదటి మరి చతుశ్లోకి భాగవతం అదే మనం చెప్పుకున్నాం, అదే ముందు వచ్చినటువంటిది. తదనంతరం ఈ వేదాలన్నీ కూడా వచ్చాయి. అయితే లౌకికమైనటువంటి వాళ్ళు చెప్తారు, ఏమంటారంటే వేదమే ముందు, తర్వాత భాగవతం ఈ మధ్యకాలంలోనే కదా వచ్చింది, 5000 సంవత్సరాల క్రితమే అని చెప్తూ ఉంటారు. వాళ్ళు చివరికి 5000 సంవత్సరాల క్రితం అని కూడా అనరు. వాళ్ళు ఏమంటారంటే వేదం అనేది ఒక 2000 సంవత్సరాల క్రితం పుట్టింది, ఆ తర్వాత ఈ పురాణాలన్నీ కూడా ఒక 600-700 సంవత్సరాల క్రితం వచ్చాయి. ఇదంతా బావిలో కప్ప దృష్టి అన్నమాట. ఎందుకంటే ఈ పాశ్చాత్య దేశాల్లో ఉదాహరణకి బైబిల్ ప్రకారం సృష్టి జరిగి 50,000 సంవత్సరాలైంది. బైబిల్ ప్రకారం సృష్టి జరిగి 50,000 సంవత్సరాలే. కానీ మన వైదిక దృష్టి మనం చూస్తే ఈ కలియుగమే 4,32,000 సంవత్సరాలు ఉంది. మరి ఎవరైతే సృష్టి జరిగి 50,000 సంవత్సరాలు అయిందని అనుకుంటారో అలాంటి వాళ్ళకి ఈ విషయాలను ఎలా అర్థమవుతాయి చెప్పండి?
అది అర్థమయ్యే ప్రసక్తే లేదండి. అర్థం కావాలంటే వాళ్ళు ప్రామాణికమైనటువంటి ఒక ఆధ్యాత్మిక ఆచార్యుడిని ఆశ్రయించి వాళ్ళు జ్ఞానాన్ని పొందాల్సిందే. ఆ, ఎందుకంటే అందుకే చూడండి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి తోడ్పాటు మనం చూసినట్లయితే ప్రపంచానికి అది ఎంత అత్యున్నతమైనటువంటిది. ఎందుకంటే నేను కూడా పూర్వం శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలు పరిచయం కాకముందు అనేక రకాల ఈ ఆర్య సమాజ్ వాళ్ళ పుస్తకాలు, ముఖ్యంగా ఈ ఆర్య సమాజ్ సత్యార్థ దర్శిని అని చెప్పి ఒక దయానంద సరస్వతి గ్రంథం రాశాడు. ఉద్గ్రంథం ఇంతలా ఉంది, సత్యార్థ ప్రకాశిని అని చెప్పి. అది మొత్తానికి ఏదో విధంగా నా యొక్క పూర్వ పాపకర్మ వల్ల ఏమో మొత్తానికి నా చేతిలోకి వచ్చింది ఆ పుస్తకం. దాన్ని చదివి నేను చాలా ప్రభావితున్నయ్యాను అనమాట. నేను కూడా అలాగే అనుకునేవాడిని, ఓ పురాణాలన్నీ కూడా కల్పితాం, కేవలం వేదాలు మాత్రమే ప్రామాణికం అని చెప్పి. కానీ ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలు మనం చదువుతామో అప్పుడు మనకు అన్నీ కూడా చూడండి ఎలా ఉంటుందంటే, శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలు చదవనంత వరకే మనం ఈ విధమైన అసంబద్ధమైనటువంటి వాటి చేత ఆకర్షితులమవుతాం. ఎలాంటిదంటే, అంత అంధకారం వ్యాపించి ఉన్నప్పుడు మిణుగురు పురుగులను చూసి అందరూ భలే భలే అనుకుంటారు, అంతే కదా. చీకట్లో మిణుగురు పురుగులు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ సూర్యోదయం అయిన తర్వాత మినుగుడు పురుగులు వెలుగు ఏమైనా విలువ ఉంటుందా చెప్పండి. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథం చదవడం అనేది జ్ఞానోదయం అనమాట. చూడండి, ఎప్పుడైతే మనం శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలు చదువుతాం అప్పుడు మిగిలినటువంటి అసంబద్ధమైనటువంటివన్నీ కూడా అవి వాయస తీర్థాలుగా మనకు అర్థమవుతుంది. అందుచేత మనం ఇక్కడ చెప్పొచ్చే విషయం ఎందుకు చెప్తున్నానంటే, శ్రీమద్భాగవతం అనేది సారముగా చెప్పబడింది. అదే ఆరంభము ముగింపు కూడా అదే. మరి సకల శాస్త్రముల యొక్క సారాన్ని ఇచ్చేటువంటిది ఏమిటి? శ్రీమద్భాగవతం. ఎలాగైతే ఇందాక మామిడికాయ ఉదాహరణ చెప్పుకున్నాం, విత్తనము అదే, మళ్ళీ దాని సారము కూడా అదే. అందుచేత మనం చూస్తే ఈ భాగవతంలో మర్యాద అనేటువంటి దాని గురించి మనం చూడొచ్చు ఎన్నో సంగతులు. మర్యాదోల్లంఘన జరిగితే ఏం జరుగుతుంది? మనకి నీతి శాస్త్రాలు ఉన్నాయి, అనేకమైనటువంటి నీతి శాస్త్రాలు. మనుస్మృతి అనేటువంటిది ఒకటి ఉంది, బృహస్పతి నీతి శాస్త్రం ఉంది, అలాగే విదుర నీతి ఉంది, అలాగే చాణక్య నీతి ఉంది, హితోపదేశం ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూస్తే వీటిపై ఈ నీతి దృష్టి పెడతా, అంటే ఎలాంటి దేశకాలమాన పరిస్థితుల్లో మనం ఎలా వ్యవహరించాలి. లౌకిక ప్రపంచంలో ఇది ఎంత ముఖ్యమో వైష్ణవ సమాజంలో కూడా ఇంకా ఇది చాలా ముఖ్యం అన్నమాట. అందుకే మనకి వైష్ణవ మర్యాద అనేటువంటిది ఉంది. అందుకే వైష్ణవ ఎటికెట్ చూడండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ దక్ష యజ్ఞం అంటే చాలా విషయాలు చిన్న చిన్నగా అనిపించవచ్చు అనమాట, కానీ వాటి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. శాస్త్రాలు చెప్తున్నాయి, గౌరవించదగినటువంటి వ్యక్తికి మనం గౌరవాన్ని ఇవ్వకపోతే మన యొక్క జ్ఞానం అంతా కూడా నశించిపోతుంది అని చెప్పి చూడండి శాస్త్రాలు భాగవతంలో చెప్పబడింది. ఒక గౌరవనీయమైనటువంటి వ్యక్తిని మనం గౌరవించలేదనుకోండి, ఏమవుతుందట, ఎవరైతే గౌరవించలేదో వాడిలో ఉన్నటువంటి సద్లక్షణాలన్నీ కూడా, మంచి లక్షణాలన్నీ కూడా నశించిపోతాయట. అందుచేతనే ఇది చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఇవన్నీ కూడా చాలా చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు ప్రతిదీ కూడా. అందుకే పరమపూజ్య భక్తి వికాస్ స్వామి వారు ఆయన ఈ వైష్ణవ మర్యాద అనేటువంటి ఒక ఉద్గ్రంథాన్ని దాదాపుగా ఆయన 20-30 సంవత్సరాల నుంచి దాన్ని సంకలనం చేస్తూ ఉన్నారనమాట. ఇంకా పూర్తి కాలేదు అది. ఎవరో చెప్తున్నారు, ఆ గ్రంథంలో దాదాపుగా 30-40 రకాల బెల్లం గురించి వివరించారట. చూడండి ఉదాహరణకి, అంటే అది ఎంత పెద్ద ఉద్గ్రంథం అని. మీరని చెప్పారు, జయగోపాల్ ప్రభు చెప్పింటారు, విన్నారా అదే మీరు? ఆ గ్రంథంలో అసలు ఎన్ని రకాల తీపి పదార్థాలు ఉంటాయి అంటే ఈ బెల్లము, పటికి బెల్లము, ఇలాంటి వాటిలో ఎన్ని రకాలు ఉన్నాయి, తాటి బెల్లం, ఇలాంటివి అసలు ఎన్ని ఉన్నాయి, అవే 30-40 రకాల ప్రస్తావన చేశారు అందులో. ఎందుకని అంటే నిన్న ఇప్పుడు మనం అనుకుంటున్నాము ఏంటంటే డెవిల్ ఈజ్ ఇన్ ద డీటెయిల్స్ అని చెప్పి అంటారు చూడండి. అది తెలుగులో యథాతథంగా చెప్పాలంటే అదంతా హత్తుకోదు దానికి చెప్పాలంటే. కానీ ఎక్కువ శాతం మనం ఏవైతే సూక్ష్మంగా మనం పరిశీలించకుండా వదిలేస్తామో వాటి వల్లే సమస్యలు వస్తాయి. చిన్న చిన్న విషయాల్లోనే
పెద్ద పెద్ద వాటి వల్ల చిన్న చిన్న విషయాలను విస్మరించడం చేతనే పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి. చూడండి, మనం చూసాము రూపగోస్వామి వారి యొక్క జీవితంలో కూడా. రూపగోస్వామి వారు ఆయన రాధాకృష్ణుల యొక్క లీలను స్మరిస్తూ ఉంటారు. ఆయన తన యొక్క ప్రదేశంలో కూర్చొని అదే సమయానికి ఒక వైష్ణవుడు అలా వెళుతూ ఉంటాడు. అయితే ఆ వైష్ణవుడికి ఏదో అంగవైకల్యం ఉంటుందన్నమాట. అతను కుంటుకుంటూ వెళ్తుంటాడు. ఖచ్చితంగా అతను అలా వెళ్ళేటప్పటికి రూపగోస్వామి వారు నవ్వుతారనమాట. ఎందుకు నవ్వుతారంటే అతన్ని చూసి కాదు, ఆ సమయంలో ఆయన ఏదో రాధాకృష్ణుల యొక్క లీలను స్మరిస్తూ ఆయన రాధాకృష్ణుల మధ్య అక్కడ ఏదో ఒక హాస్య సన్నివేశం ఏదైతే జరుగుతూ ఉంటే దాన్ని దర్శించి ఆయన ఆ సమయంలో నవ్వుతారు. అదే సమయానికి ఒక అంగవైకల్యం ఉన్నటువంటి వైష్ణవుడు వెళ్తుంటాడు. ఆ వైష్ణవుడు రూపగోస్వామిని చూసి ఈయన నన్నే చూసి నవ్వాడని చెప్పి ఆయన దానికి ఆయన మనస్పర్ధ ఏర్పడుతుంది అనమాట. చూడండి, అర్థం కాదు. రూపగోస్వామి వారు నవ్వింది అతన్ని చూసి కాదు, ఆయన ఏదో లీల చూసి అందులో ఏదో ఆయన రమిస్తూ ఉన్నారు దాన్ని. కానీ ఆయన నవ్వేటప్పటికీ ఈ అంగవైకల్యం ఉన్నటువంటి ఈ వైష్ణవుడు వెళుతున్నాడు, అతన్ని చూసి నవ్వాడేమో అని చెప్పి ఆయన అఫెండ్ అయ్యాడు అనమాట. అంటే ఆయన అపరాధ భావన కలిగింది ఆయనకి. అంటే నా పట్ల అపరాధం జరిగింది అని చెప్పి అతడు భావించాడు. చూడండి, ఆ విధంగా అతడు భావించడం వల్ల ఆ తరువాత రూపగోస్వామి వారు ఎంత ప్రయత్నం చేసినా సరే వారికి ఆ రాధాకృష్ణుల యొక్క స్మరణ ఏదైతే ఉందో అది కలగడం లేదట. ఏమిటి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుందని మరి ఆయన అగ్రజుడు ఎవరో సనాతన గోస్వామినో ఎవరినో అడిగితే ఎందుకు ఇలా జరుగుతుందంటే, నీకు తెలియకుండా ఒకవేళ నువ్వు ఈ ధామంలో ఉన్నటువంటి వైష్ణవుల పట్ల ఏదైనా అపరాధం చేసి ఉంటావు నువ్వు, కాబట్టి నువ్వు అపరాధం నుంచి బయటపడడానికి ఏదైనా చేయంటే అప్పుడు రూపగోస్వామి వారు అక్కడ ఉన్నటువంటి ఆ బృందావన ధామంలో ఉన్నటువంటి బాబాజీలు ఎవరైతే ఉన్నారో సాధువులు వాళ్ళందరినీ పిలిచి ఒక పెద్ద విందు ఏర్పాటు చేస్తారన్నమాట. విందు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా కాళ్ళ మీద పడి నన్ను మన్నించండి, ఏదన్నా అపరాధం ఉంటే అని చెప్పి అడిగితే ఇలా అంగవైకల్యం ఉన్నటువంటి వైష్ణవుడు కూడా ఉన్నాడు అక్కడ, అతన్ని కూడా అడిగారు. అప్పుడు ఆయనకి తెలిసిందనమాట, ఆ వైష్ణవుడు ఈ విధంగా నన్ను చూసి నవ్వామని చెప్పి నేను అనుకున్నానని చెప్పి అప్పుడు అర్థమైంది. చూడండి, అంటే ఇది ఎంత సూక్ష్మమైనటువంటి విషయం చెప్పండి. అంటే ఎవరైనా మనం అది అంటే పెద్ద పెద్ద వాళ్ళ విషయంలోనే జరిగిందంటే మనలాంటి సాధారణమైనటువంటి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళని చెప్పండి, అసలు మనకి ఏమీ తెలియదు అనమాట. ఏం తెలుసు చెప్పదు. శిల ప్రభుపాదుల వారి విధంగా పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఆయన కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయకపోతే ఎలా తెలుస్తాయి ఈ విషయాలండి? అంటే పూర్వం నుంచి భారతీయ జీవన విధానంలో ఉన్నవే. ఉదాహరణకి చూడండి, మనం ఎడం చేత్తో ఇవ్వకూడదు, ఎడం చేత్తో తీసుకోకూడదు. అది నాకు బాగా గుర్తు. నా చిన్నతనంలో పెద్దవాళ్ళు ఏదన్నా ఎవరికైనా ఎడం చేత్తో ఇస్తే తిట్టేవారు అనమాట. బుద్ధుందా లేదా నీకు, ఎడం చేత్తో ఇస్తావు నువ్వు, కుడి చేత్తో ఇవ్వు. ఈ రోజుల్లో ఎవరు తెలిసేది? చేసేవన్నీ కూడా ఎడం చేత్తోనే చేస్తున్నారు ఇప్పుడు అందరూ, అవునా కదా? సో ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు అలాగే కూర్చొని ఉండడం, వారికి గౌరవం ఇవ్వకపోవడం, లేకపోతే మనం ఒక వైష్ణవుడు ఒక ప్రదేశం నుంచి వెళ్ళినప్పుడు లేదా వైష్ణవుడు వచ్చినప్పుడు నమస్కారం చేయడం, ఇవన్నీ అంటే పెద్దవాళ్ళు ఇవన్నీ ఎలా ఉంటాయంటే పెద్దవాళ్ళు దాన్ని పట్టించుకోకపోవచ్చు, సరేలే వీటి రోజు ఉన్నవాడే కదా అని, కానీ దాని ప్రభావం మాత్రం ఉంటుంది ఖచ్చితంగా. చూడండి, అది నియమం అన్నమాట, అంతే. అది ప్రకృతి నియమం. అంటే ఎవడి ధర్మాన్ని వాడు నిర్వర్తించకపోతే, అంటే యువతల వాడు తన ధర్మాన్ని నిర్వర్తించకపోవడం వల్ల అవతల వాడు దాన్ని పెద్ద అపరాధంగా భావించకపోయినా అది భగవంతుని యొక్క ఏర్పాటు వల్ల దానికి రావాల్సినటువంటి ఫలితం వీడికి వస్తుంది. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. మనకి దశవిధ నామాపరాధాలు ఉండనే ఉన్నాయి, వాటి నుంచే మనం ఇంకా బయటపడలేకపోతున్నాం. అశ్రద్ధగా జపం చేయడం ఉంది మనకి, రోజు చేసే పనే అది. అంటే ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి మనం చూసేవి మనం పూర్వం కూడా చర్చించాం. ఇప్పుడు భక్తులా అంటే అవును అందరూ భక్తులే, కానీ అందులో మళ్ళీ 4 తరగతుల వాళ్ళు ఉన్నారు. కపిల భగవానుడు చెప్పాడు మనకి 3వ స్కందంలో చూసాం. విశుద్ధ భక్తులు ఉంటారు, వసుదేవ సత్వంలో ఉండేటువంటి వాళ్ళు. సత్వగుణంలో ఉన్నవాళ్ళు ఉన్నారు, రజోగుణంలో ఉన్నవాళ్ళు ఉన్నారు, తమో గుణంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. అందరూ భక్తులే, భక్తులు కాదని కాదు, కానీ వాళ్ళు చేసేటువంటి భక్తి కొంతమంది సాత్విక భక్తి, కొంతమంది రాజసిక భక్తి, కొంతమంది తామసిక భక్తి చేస్తుంటారు. మరి త్రిగుణాల్లో ఉన్నంత వరకు మరి వైషమ్యాలన్నీ వస్తుంటాయి.
త్రిగుణాల్లో ఉన్నంత వరకు అది వైష్ణవ సమాజమే కావచ్చు, అసూయ అనేది ఉంటుంది ఖచ్చితంగా. అర్థమవుతుంది కదా. కాబట్టి మనం అందరం కూడా త్రిగుణాల్లో ఉన్నాం కాబట్టి, త్రిగుణాల్లో ఉన్నప్పుడు ఇలాంటి తప్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి, ఆ తప్పులు జరగకుండా ఉండడం కోసమే మనకి ఒక మర్యాద అనేటువంటిదని ఇచ్చారు. ఎటికేట్ అనేది ఎందుకు ఇచ్చారంటే, తెలుసు ఎవడు కూడా పూర్తిగా విశుద్ధం కాలేదు, అందరికి కూడా మనసులో కామక్రోధ లోభ మోహ మద మత్సర్యాలు ఉన్నాయి కాబట్టి, ఇవి ఉండి కూడా మనం సాధన చేస్తున్నాం కాబట్టి, మరి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం ఏం చేశారంటే కొన్ని పద్ధతులు మనకి మర్యాద అనేది ఇచ్చారనమాట. ఇప్పుడు విశుద్ధ స్థాయిలో ఉన్నటువంటి వైష్ణవుడు ఉన్నాడు అనుకోండి, అతడికి అందరూ భక్తులుగానే కనిపిస్తారు. చివరికి గేదెలు, ఆవులు, పాములు, ఈగలు కూడా ఆయనకి భక్తుల్లాగా కనిపిస్తాయి. కాబట్టి ఆయన దేన్ని కూడా ఆయన అంతా కూడా విశుద్ధమైనటువంటి స్థితిలో ఉంటాడు. ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఆయనకి అపరాధం అని భావించడు, ఏమని భావించడు ఆయన. కానీ మిగిలిన వాళ్ళ సంగతి ఏమిటి? త్రిగుణాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా మరి. కానీ వాళ్ళ విషయంలో ఇవన్నీ కూడా అసూయ ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళు భక్తి చేస్తున్నప్పుడు వాడు దీక్ష స్వీకరించి ఉండొచ్చు, అన్నీ కూడా పాటిస్తూ ఉండొచ్చు, కానీ ఉంటుంది. అందుకే ఇలాంటి వాటిని తప్పించడం కోసం ఏం చేశారంటే మనకి కట్టుబాట్లు అనేవి ఇచ్చారనమాట. అర్థవుతుంది కదా. అవతలవాడు భక్తుడే, యువతలవాడు భక్తుడే. కానీ యువతలవాడు చిన్నవాడు, అవతలవాడు పెద్దవాడు. చిన్నవాడు పెద్దవాడికి ప్రణామం చేయలేదు, ఆ పెద్దవాడు కూడా మరి సాధకుడే కదా, కాబట్టి అనుకోవచ్చు వీడు ఓహో వీడికి ఇంత ఒళ్ళు బొలుపు అనమాట, వీడికి ప్రణామం చేయడం అనమాట అని అనుకోవచ్చు. సో కాబట్టి ఇద్దరిని రక్షించడం కోసం ఒక పద్ధతి ఇచ్చారు. ఏమిటి? నువ్వు పెద్దవాడు కనిపిస్తే ప్రణామం చేయి, అవతల వాళ్ళు ప్రతి ప్రణామం చేయాలి. సరే వీడు ప్రణామం చేసాడు, అవతలవాడు ఏం స్పందించలేదు అనుకోండి, ఓహో వీడికి ఒళ్ళుకోవు అనమాట, వీడు ఎంత పెద్దవాడు అనమాట, వీడు స్పందించడా. అర్థమవుతుంది కదా. ఇవన్నీ ఇవి తీసేయడానికి లేదనమాట, ఇవన్నీ కాదడానికి లేదు ఇవన్నీ, ఎందుకంటే మనం త్రిగుణాల్లో ఉన్నాం కాబట్టి పెద్దవాళ్ళందరికీ ప్రతిస్పందిస్తారు, కనీసం చూపుతో అయినా ఓకే హరే కృష్ణ, లేదా వాళ్ళు సమాన స్థాయిలో ఉన్న వాళ్ళైతే వాళ్ళు కూడా ప్రణామం చేస్తారు. ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న వాటిని మనం ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, మర్యాదోల్లంఘన జరుగుతుంది అన్నమాట. అందుకే కదా మనకి చూడండి, అంటే ఇప్పుడు చూడండి అసలు అలాంటివన్నీ ఉన్నాయి అని తెలియని వాడు పెద్దగా ఏమీ పట్టించుకోకపోవచ్చు. చూడండి, అంటే ఒకవేళ వైష్ణవ సంఘంలోనే ఓహో చిన్నవాడు పెద్దవాడికి ఇలా మర్యాద ఇవ్వాలన్నమాట అని పెద్దవాడికే తెలియదు అనుకోండి, వాడు ఏం పట్టించుకోకపోవచ్చు. కానీ ఇక్కడ జరిగేది ఏమిటంటే మనకు తెలిసినా తెలియకపోయినా నియమాలు అలా వర్తిస్తాయంతే. పెద్దవాడికి పెద్ద అనుకోవచ్చు, అతనికి అది మర్యాదోల్లంఘన జరిగినట్టుగా భావించకపోవచ్చు, కానీ వాటి పని అవి చేస్తాయన్నమాట. అందుకే మనం ఈ విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా తెలుసుకొని ఇప్పుడు ఎలా వివరించాలి, లేకపోతే ఎవరి వ్యవహారం ఎలా ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే మనకేం తెలియదు, మనం ఎన్ని సంవత్సరాల పాటు జపం చేస్తూ ఉంటాం, ఇవన్నీ చేస్తుంటాం, ఎక్కడ గొంగలు అక్కడే అన్నట్టు ఉంటుంది అన్నమాట. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు. సంవత్సరాల తరబడి జపం చేస్తుంటాం, సంవత్సరాల తరబడి అన్నీ అవుతుంటాయి, కానీ పెద్ద పురోగతి ఏమి ఉండదు మనకి. అంటే ఉదాహరణకి నేను ఇవి చెప్తున్నాను, కానీ ఎన్నో ఉన్నాయి. చూడండి, చివరికి ఆహ్వానించే విషయంలో కూడా ఇప్పుడు ఎవరైనా ఒక కార్యక్రమానికి ఆహ్వానించాలంటే ముందు చిన్నవాడిని ఆహ్వానించి తర్వాత పెద్దవాడి దగ్గరికి వెళ్ళకూడదు. ఒకవేళ పెద్దవాడి దగ్గరికి వెళ్ళేటప్పటికి అప్పటికీ చిన్నవాడికి ఆహ్వానం అందిందనే విషయం తెలిసిందనుకోండి, అదొక తప్పు. బయట సమాజంలో కూడా ఉంది అది. ఒకసారి పరమపూజ్య భక్తివేదాంత స్వామి వారు, అంటే అదే చెప్తున్నాం, వాళ్ళు చాలా ఉన్నతమైన స్థాయిలో ఉంటారు, వాళ్ళు పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనకి అసలు అవి తెలియదని, మనకు పద్ధతి లేదనే విషయం వాళ్ళకి తెలుసు, కానీ మనకి నేర్పించాలి కదా. అందుకే చాలాసార్లు అర్థం చేసుకోలేరు అనమాట. వీళ్ళు ఏమిటి ఇంత చిన్న విషయానికి మనకి ఎందుకు వీళ్ళు మనం సరి చేస్తున్నారు, ఇంత చిన్న విషయానికే పెద్ద రాద్ధాంతం చేయాలా అని అనుకుంటారు. అంటే వాస్తవానికి పైనున్నవాడు పట్టించుకోకపోవచ్చు, ఎందుకంటే వాడికి తెలుసు కాబట్టి. మనం ఎలాగైతే భక్తులకు వచ్చినప్పుడు మనకి ఎలాగో ఈ విషయాలన్నీ ఎలాగో తెలియదో, వీడు కూడా కొత్తవాడు కాబట్టి వాడికి తెలియదని వదిలేయచ్చు, కానీ వదిలేస్తే నేర్పేదేవాడు, మనం ఎప్పుడు నేర్చుకుంటాం. ఒకసారి అలాగే భక్తివేదాంత స్వామి వారిని ఎవరో కార్యక్రమానికి ఆహ్వానించారు. తర్వాత ఆహ్వానించినప్పుడు సరే అన్నారట, కానీ తర్వాత మళ్ళీ రానని చెప్పన్నారట. ఎందుకంటే అది ఇక్కడ వాళ్ళకి నేర్పడం కోసం మర్యాదోల్లంఘన జరిగింది ఇక్కడ అని చెప్పి. చాలా ఉంటాయన్నమాట.
అందుకే ముందు మనం ఏం చేసినా ముందు పెద్దవాళ్ళకి చెప్పాలి. ముందు చిన్నవాళ్ళందరికీ చెప్పేసి తర్వాత పెద్దవాళ్ళకి చెప్పామనుకో ఏం ప్రయోజనం? ఆ? ఆ, సో ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయన్నమాట. అంటే దురదృష్టవశాత్తు మనం అన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకోకుండా ఊరికే భక్తి అంటే ఏదో ఊరికే నేను 16 మాలలు జపం చేస్తున్నాను, నేను రోజు 2 గంటల పాటు చదువుకుంటున్నాను, లేకపోతే ఏదో సేవ చేస్తున్నాను, అంతే నేను మహాభక్తుడిని అయిపోయాను అనుకుంటే కాదు. ఇవన్నీ నేర్చుకోవాలి, మనం పద్ధతి నేర్చుకోవాలి. చాలా సందర్భాల్లో ఇదే జరుగుతుందనమాట. ఏమవుతుందంటే ఎవడైతే చిన్నవాడు ఉంటాడో, అంటే కనిష్ఠులైనటువంటి వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు చిన్నవాళ్ళు ఏమని భావిస్తారంటే అది కూడా శిక్షణ లేకపోవడం వల్ల, అజ్ఞానం కారణం చేతనే ఇవన్నీ కూడా జరిగేవి. చిన్నవాడు ఏమనుకుంటాడంటే పెద్దవాడు తెలుసుకోవాలి కదా అన్ని, నా గురించి పెద్దవాడికి తెలియదా? మీకు అర్థమవుతుంది కదా. కానీ చిన్నవాడి బాధ్యత ఏమిటంటే మన ప్రతి విషయం వెళ్ళి పెద్దవాడికి చెప్పడం అనేది. ఆధ్యాత్మిక గురువు విషయంలో కూడా అంతే. ఆధ్యాత్మిక గురువు ఆయన బయటి పరమాత్మ అని చెప్పి అంటారు. లోపల పరమాత్మ ఎవరు? కృష్ణుడు లోపల పరమాత్మ. బయట పరమాత్మ ఎవరంటే ఆధ్యాత్మిక గురువు. కానీ బయట పరమాత్మకి లోపల పరమాత్మకి చాలా తేడా ఉంది. లోపల పరమాత్మకి మనం ఏం చెప్పకపోయినా తెలుసు కృష్ణుడికి, కానీ బయట పరమాత్మకి మనం చెప్తే కానీ తెలియదు. ఇది ఒక చాలా ముఖ్యమైన విషయం. చాలామంది ఏమనుకుంటారంటే ఆధ్యాత్మిక గురువు అనగానే అన్ని విషయాలు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి అనుకుంటారు. ఆటోమేటిక్గా తెలిసిపోతాయి అనుకుని వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఇంత ఇబ్బందుల్లో ఉన్నానో ఆయనకి తెలియదా ఆ విషయం? అది ఎలా తెలుస్తుందా? నువ్వు చెప్పకుండా ఎలా తెలుస్తుందని? ఒక పెద్ద ఇవన్నీ కూడా ఏమిటంటే దీనివల్ల అనేక రకాల సమస్యలు వస్తుంటాయి అన్నమాట. వాళ్ళు అనుకుంటారు, ఇదిగో మమ్మల్ని వదిలేశారు, మమ్మల్ని ఎవడో పట్టించుకోవట్లేదు, మాకేమీ ఇది లేదు. అరే అసలు నీ సమస్య ఏంటో పైవాడికి తెలియదు, నువ్వు ఎప్పుడు వివరించింది లేదు, నువ్వు వెళ్ళి చెప్పింది లేదు, ఏమీ లేదు. కానీ వీడు ఏమనుకుంటే అన్నీ తెలుసుకోవాలి. వాళ్ళు ఏమను, అది మాయావాదం అనమాట, ఒక విధమైన మాయావాదం. అంటే పైవాడికి నా గురించి అన్నీ తెలిసిపోవాలి అని అనుకున్నావంటే నువ్వు మాయావాది. నువ్వు అంటే నువ్వేమనుకుంటున్నావు, కృష్ణుడితో సమానమా గురువు? కృష్ణుడితో సమానం అవుతాడా? అవ్వడు. ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ దక్షయజ్ఞం గురించి మనం చర్చిస్తున్నాం చూడండి. ఎందుకంటే దక్షుడు ఆ విధమైన తమో గుణంలో భక్తి చేసేటువంటి వాడు. యజ్ఞం చేస్తున్నాడు కదా, యజ్ఞం అంటే ఎవరి కోసం చేస్తున్నాడు దక్షుడు? యజ్ఞం ఎవరి కోసం చేస్తారు? విష్ణు యొక్క సంతృప్తి కోసం. మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రకరకాల స్థాయిల్లో ఉన్నవాళ్ళు. బ్రహ్మదేవుడు ఒక స్థాయి, శివుడు ఒక స్థాయి, దక్షుడు ఒక స్థాయి. దక్షుడు ఏమనుకున్నాడు, వచ్చాడు ఇప్పుడు ఏది సభకు వచ్చాడు, తర్వాత చూస్తాం మనం ఏం జరగబోతుంది అనేది. సభకు వస్తాడు, అందరూ లేచి నుంచున్నారు. కానీ శివుణ్ణి చూసి అదిగో ఇంత బలుపా, నేను వస్తే లేవడా అయినా చూడండి. ఇవన్నీ ఎందుకు పెట్టారు భాగవతంలో? ఎందుకు పెట్టారంటే ఒరే నాయన అందరూ నేర్చుకోండి, పద్ధతి ఏమిటో నేర్చుకోండి అని తెలియజేయడం కోసం అనమాట. అందుకే చెప్తున్నాం, భాగవతం అనేది సమస్త శాస్త్రాల యొక్క సారం. మన భాగవతంలో కేవలం భక్తియుత సేవ మాత్రమే కాదు, నైతికత, మర్యాద అన్నీ కూడా నేర్చుకుంటాం. అందుకే వైదిక విజ్ఞాన సారస్వతం అన్నారు భాగవతాన్ని. ఇంకొకటి ఇందులో మనం చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, చూసి దేన్ని కూడా అంచనా వేయలేం మనం. చూడండి, పొరపాటును కూడా మనం చూసేది నిజం అనుకుంటే అది తప్పు. ప్రభుత్వంలో ఏమంటారంటే చూసి నేర్చుకోవడం అనేది 10th క్లాస్ ఇంటెలిజెన్స్ అని చెప్పంటారు. చూడండి, దురదృష్టవశాత్తు వైష్ణవ సమాజంలో కూడా ప్రతిదీ కూడా మనం చూసి మనం వెంటనే అంచనా వేసేస్తాం అనమాట. అదిగో వీడియో ఏదో చేస్తారు. చాలాసార్లు నా యొక్క స్వీయ అనుభవం జీవితంలో, చాలాసార్లు నా స్వీయ అనుభవం, ఎక్కువ శాతం అనుభవం ఏమిటంటే ఏదైతే నేను చాలా విషయాలు చూసి అనుకున్నాను అవన్నీ తప్పైనాయి. అదవుతుంది కదా. కాబట్టి ఎప్పుడు కూడా మనం చూసి నిర్ణయానికి వెళ్ళిపోకూడదు అనమాట. మనం ఎలా నిర్ణయానికి వెళ్ళాలి? ప్రామాణికమైనటువంటి మూలం నుంచి తెలుసుకోవాలి. ఒక వ్యక్తిని మనం చూసి అంచనా వేయలేము. మరి శివుణ్ణి మనం చూస్తే ఎలా కనిపిస్తాడు ఆయన చెప్పండి? ఆయన ఏంటి ఇంత తమ్ముగుణంలో ఉన్నాడు, ఏమిటిది ఎలా ఉన్నాడు అని అనుకోవచ్చు ఎవరైనా. దక్షుడు అదే కదా, శివుడిని చూసి ఏమనుకున్నాడు, వీడంతా లో క్లాస్ ఫెలోలో ఉన్నాడు వీడు. ఇంత పెద్ద సభ, అందరూ చక్కగా అంతా ఆభరణాలు అవి ధరించి మొత్తం అందరూ భార్య భర్తలతో అంతా కూడా ఆలు మగలు. చూడండి, ఏదో ఫంక్షన్కి వెళ్తాం మనం, పెద్ద సంపన్నవంతుడు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అందరూ రకరకాలుగా అలంకరించుకొని వస్తారు. అందులో ఒకళ్ళు ఏమన్నా చినిగిపోయిన బట్టలు వేసుకుని తెగిపోయిన చెప్పులు వేసుకుని వచ్చాడు అనుకోండి, ఎవడన్నా ఎవడరా ఇడు అనుకుంటారు, అంతే కదా.
దక్షుడు కూడా అలాగే పొరపడ్డాడు శివుణ్ణి చూసి. ఆయన యొక్క స్థితి తెలియకుండా, ఆయన ఎంత మహోన్నతుడైనటువంటి విషయాన్ని తెలియకుండా ఏం చేశాడు, తప్పుగా అంచనా వేసుకున్నాడు. వీడు నన్ను ఎందుకు మర్యాద ఇవ్వట్లేదు, నేను ఎంత పెద్దవాడిని, నేను నాకు ఏదో బికారోళ్ళలో ఉన్నాడు, వీడు నాకు మర్యాద ఇవ్వలేదు ఏంటి అనుకున్నాడు. అంతే కదా. కాబట్టి చూసి మనం దేన్ని కూడా అంచనా వేయకూడదు. కానీ ప్రతిరోజు మనం చేసే పొరపాటు ఇదే. ప్రతిరోజు చేసే పొరపాటు ఏమిటంటే చూసి మనం ఏదో భావిస్తాం, చూస్తాం, అనుకుంటాం ఇదే. ఎప్పుడు కూడా ఆ తప్పు చేయకూడదు అనమాట. కనీసం వైష్ణవులైనటువంటి కూడా అర్థం చేసుకోవాలి. చూసి మనం ఎప్పుడు కూడా అంచనా వేయకూడదు. మనం ప్రామాణికమైనటువంటి మూలం నుంచి వినాలి దేని గురించి అయినా సరే. లేకపోతే ఏమవుతాయంటే అన్ని అపరాధాలు జరుగుతాయి. తప్పుగా ఏదో చూడు, దాన్ని ఏమంటారంటే మన్యు అని చెప్పుంటారు. మన్యు అంటే మనసులో ఉండే కోపాన్ని మన్యు అంటారు. మన్యు, కోప, క్రోధ 3 పదాలు ఉన్నాయి. మానసిక స్థాయిలో ఉన్నదాన్ని మన్యు అంటారు. అంటే చాలా సందర్భాల్లో అది బయటికి వ్యక్తం చేయమన్నమాట, కానీ మనసులో ఎప్పుడు కోపం ఉంటుందన్నమాట ఇతరుల పట్ల. చూడండి, కోపం అని ఎప్పుడు అంటారంటే వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది కానీ కోపం అంటారు. ఎప్పుడైతే మాటల్లోకి వస్తుందో అప్పుడు క్రోధం అంటారు అన్నమాట. చూడండి, ముందు మనసులో మొదలవుతుంది, తర్వాత కోపంగా చూస్తాం, ఇలా అంటాం, ఇలా చూస్తాం అంటే అది కోపం అన్నమాట. కోపంగా చూస్తున్నాడు అంటారు కదా, అందుకే నా ఇంకేంటంటే బాబు అలా కోపంగా చూస్తున్నాను అంటే కళ్ళల్లో వ్యక్తం అవుతుంది అనమాట. ఎలా తెలిసింది అవతల వాడు కోపంగా ఉన్నాడని. తర్వాత క్రోధం అంటే అది మాటల్లోకి చేతల్లోకి వచ్చేస్తుంది. అందుచేత చాలాసార్లు ఏం చేస్తారంటే చూడండి, ఈ అపరాధం జరగడానికి ముందు అది మన్యు స్థాయిలో ఉంటుంది. మన్యు స్థాయిలో అంటే అపార్థం చేసుకుంటాడు అవతల వ్యక్తిని. ఎందుకని అపార్థం చేసుకుంటాడు? అసంపూర్ణమైన ఇంద్రియాలు. అసంపూర్ణమైన ఇంద్రియాలు ఉండడం వల్ల మనం లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా భావిస్తాం చూసి. దానివల్ల ఏం చేస్తాం, ఏమీ చేయలేక మనసులో మనం కోపగించుకుంటూ ఉంటాం. దానివల్ల ఏమవుతుంది, కొన్నాళ్ళకి అది అపరాధంగా మారుతుంది. అందుకే ఇక్కడ మనం చూస్తే మరి ఇక్కడ అడుగుతున్నాడు ఏమని విదురుడు, బ్రాహ్మణోత్తమ, ప్రాణం విడిచిపెట్టడం ఎవరికైనా చాలా కష్టం. దేన్నైనా వదిలిపెట్టగలం కానీ ప్రాణాన్ని వదలగలమా చెప్పండి. ఇదే భాగవతంలో మరొక చోట చెప్పబడింది, స్త్రీకి పురుషుడి కంటే అనేక రెట్లు ధైర్యం ఎక్కువట. ఎందుకంటే స్త్రీ ప్రాణం విడిచేస్తాడు, అంత ధైర్యం అంట చూడండి. కానీ పురుషుడు ప్రాణాన్ని వదిలిపెట్టలేడట త్వరగా. అంటే స్త్రీ చాలా సులభంగా ఆత్మహత్య చేసుకుంటుంది, కానీ పురుషుడు కొంచెం భయపడతాడట. అర్థమవుతుంది కదా. కాబట్టి ప్రాణం ఎవరికైనా విడిచిపెట్టడం అనేది మిగుల కష్టతరం. అందుకే మీరు చూడండి, సతీసాగమనం చేయగలదు స్త్రీ. మీకు అర్థమవుతుంది కదా. భార్య చనిపోయింది అనుకోండి, భార్య యొక్క చితిలోకి పురుషుడు ప్రవేశిస్తాడా? ప్రవేశించడు. కానీ భర్త చనిపోతే భార్య చితిలోకి ప్రవేశిస్తుంది. దానికి ఎంత ధైర్యం ఉండాలి దానికి చెప్పండి. ఎంత తత్వం తెలిసినా, ఎంత పాతివ్రత్యం ఉన్నా ప్రాణాన్ని వదిలిపెట్టడం అనేది ఎంత ఇది చెప్పండి. కాబట్టి అందుకే పురుషుడి కంటే స్త్రీకి ఎన్నో రెట్లు ధైర్యం ఎక్కువ. ఎన్నో రెట్లు అనేది నాకు గుర్తులేదు, కానీ శాస్త్రాల్లో చెప్పారు ఎన్నో రెట్లు ధైర్యం ఎక్కువ అని. లేకపోతే ఎలా సతీసగమనం చేయగలరు చెప్పండి. మరి అంత సతీదేవే ప్రాణం విడిచిపెట్టేంతగా ఆ మామ అల్లుళ్ళు ఎంత తీవ్రంగా కలహించారో దయచేసి వినిపించండి. అంత మామ అల్లుళ్ళకి అంత తీవ్రమైన ఏమి వచ్చేసిందండి చూడండి. అంటే కలియుగంలో అంటే వ్యర్థ కలహం, అందులో ఏమి ఉండదు కలియుగంలో. ఇంతకీ ఏమీ ఉండదు, కానీ ఊరికే కలహం అవుతుంటుంది. కానీ పార్వతీదేవి జగన్మాత ఆవిడ ఎలా దేహాన్ని విడిచిపెట్టింది? అంత గొడవ ఏం జరిగిందండి? అంత గొప్ప గొడవ ఉంది కాబట్టి ఇది భాగవతంలో దాన్ని నమోదు చేశారు, మామాలుల మధ్య గొడవ. మరి మైత్రేయుడు చెప్పాడు, ఏమన్నాడు, పూర్వం ఒకసారి ప్రజాపతులు ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించారు, ప్రజాపతులు అందరూ కలిసి. మరి మహర్షులు, మునులు, దేవతలు, అగ్నిదేవతలు అందరూ అనుయాయులతో కలిసి అక్కడికి సమావేశం అయ్యారు. ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, మరీచి, దక్షుడు, వశిష్ఠాది ప్రజాపతులు నిర్వహించారు ఒక మహాయజ్ఞం. అక్కడి నుంచి మన చరిత్ర మొదలవుతుందనమాట. మరి అందరూ వచ్చారట అక్కడికి. వచ్చినప్పుడు ఏమైంది, దక్ష ప్రజాపతి ఆ సభ యందు ప్రవేశించాడు. దక్షుడు సూర్యతేజములే వెలుగుందు అతని దేహకాంతి ఆ ప్రదేశమునంతయు ప్రకాశింపజేశాను. అతను రాగానే అతని యొక్క దేహకాంతి ఏదైతుందో మొత్తం ప్రకాశింపజేసిందట. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏం చేశారట, అతని యొక్క వెలుగు ముందు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అల్పులైపోయారట. ఎలాగంటే ఇప్పుడు మనం లైట్ వేసి మర్చిపోతాం ఒక్కోసారి రాత్రి సమయం.
సూర్యుడు ఉదయించిన తర్వాత ఆ లైట్ని అసలు లైట్ ఉన్నట్టే తెలియదు మనకి. తర్వాత ఏదో యాత్రొచ్చింది, అరే అక్కడ లైట్ వదిలేసామనుకుంటాం. ఆ విధంగా ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తే ఈ వీధి లైట్లు అవి కుంచుకుపోతాయో, అలాగే దక్షుడు ప్రవేశించగానే అక్కడ ఉన్న వాళ్ళ యొక్క కాంతి అంతా కూడా తక్కువైపోయిందట. బ్రహ్మాశివుడు మినహా అగ్నిదేవతలు మరియు ఇతర సభాసదులందరూ దక్ష ప్రజాపతి దేహ తేజముచే ప్రభావితులై అతని గౌరవార్థము తమ తమ ఆసనముల నుండి లేచి నిలబడ్డారు. చూడండి, వెంటనే తెలిసిపోతుంది, ఒక గొప్ప వ్యక్తి వచ్చాడంటే సహజంగానే మనం లేచి నిలబడతాం. ఒకసారి భక్తి సిద్ధాంత వైభవం అనే గ్రంథంలో పరమపూజ్య భక్తి వికాస్ స్వామి వారు రాస్తారు, త్రిపుర దేశానికి రాజు అయినటువంటి వ్యక్తి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారిని కలవడానికి వచ్చేవాడు అనమాట. వచ్చినప్పుడల్లా ఆయన ప్రణామం చేసేవాడు. ఒకరోజు ఏమనుకున్నాడట, అరే నేను ఇంత రాజుని కదా, రాజు అయ్యుండి నేను ఎందుకు ప్రణామం చేస్తున్నాను ఈయనకి, సరే ఈసారి నేను ప్రణామం చేయకుండా ఉందాం, ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నాడు. మళ్ళీ పర్యాయం వచ్చాడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి దగ్గరికి. గుమ్మంలోకి వెళ్ళి ఆయన చూడగానే తప్పని చెప్పి నేల మీద కూడా ప్రణామం చేశాడు. అప్పుడు అర్థమైందంటే, ఓహో మనం ఇది కావాలని చేసేది కాదు, ఇది సహజంగా జరిగిపోతుంది అంతే. అంటే మనం చేయకుండా ఉండలేమన్నమాట. చూడండి, కాబట్టి వీళ్ళందరూ ఏం చేశారట, బ్రహ్మశివుడు మినహా, బ్రహ్మశివుడు ఇద్దరు లేవలేదు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేశారు, గౌరవార్థం తమ తమ ఆసనముల నుండి లేచి వెంటనే నిలబడ్డారు. మరి సభాపతి అయినటువంటి బ్రహ్మదేవుడు దక్షుని యుక్తముగా ఆహ్వానించాడు. అంటే అతనికి ఉన్నటువంటి హోదాను బట్టి మనం కూడా చూడండి, ఎవరైనా కార్యక్రమం జరిగేటప్పుడు మధ్యలో ఎవరైనా ఎమ్మెల్యే వస్తున్నాడు అనుకోండి, ఆ జరిగే కార్యక్రమం ఆపి ఇలాగ మరి స్థానిక సభాపతి ఆయన వస్తున్నారు, మరి సభ్యులు శాసనసభ సభ్యులు వస్తున్నారు అని చెప్పి మనం ఆహ్వానిస్తాం కదా, అలాగే ఆహ్వానించాడు. పిదప దక్షుడు బ్రహ్మదేవుడికి వందనం చేశాడు. ఆయన ఆజ్ఞతో తన ఆసనాన్ని కూర్చున్నాడు అనమాట. ఇంతవరకు జరిగింది. తర్వాత ఏం జరగబోతుంది అనేది రేపటి ప్రవచనంలో మళ్ళీ మనం చర్చిస్తాం. హరే కృష్ణ. ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. అవును అవును. ఇక్కడ చూస్తే రూపగోస్వామి ఉదాహరణలో ఆయనేమీ అపరాధం చేయలేదు, కానీ అవతలవాడు కూడా, అవతల ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆయన గొప్ప వైష్ణవుడు, కానీ ఆయన తన పట్ల ఆయన కొంచెం నొచ్చుకున్నాడు అనమాట. ఈ విధంగా ఏమిటి ఇలా జరిగిందని. అంటే ఇది మనకి ఏం తెలియజేస్తుందంటే, ఈ సంఘటనలో మనకి తెలిసి తెలియకుండా అనేకమైనటువంటి మనం చేస్తుంటాం. ఒక నిమిషం, ఇదేదో మధ్యలో పాపప్ అవుతుంది. ఓకే. అందుకే మనం చూడండి, మనం అందుకే సంస్కృతంలో ఒకటి చెప్తాం, ఏమంటారంటే, అవిజ్ఞాతపూర్వకం వా విజ్ఞాతపూర్వకం వా మయాకృతాన్ సర్వాన్ అపరాధాన్ క్షమస్వ అని చెప్పంటాం. అంటే ఎప్పుడైనా సరే మనం కొన్నాళ్ళ పాటు ఒక దగ్గర ఉండి మనం వెళ్ళేటప్పుడు మనం అందుకే ఏం చెప్తామంటే, అవిజ్ఞాతపూర్వకం వా అంటే తెలియకుండా చేసినటువంటివి, విజ్ఞాతపూర్వకం వా తెలిసి చేసినటువంటివి, మయాకృతాన్ సర్వాన్ అపరాధాన్ అంటే నా చేత చేయబడినటువంటి సర్వ అపరాధముల నుండి క్షమస్వ అని చెప్పి క్షమించండి అని అడుగుతాం. ఎందుకంటే తెలియదు అనమాట ఇది. అందుకే కృష్ణుడు చెప్తున్నాడు కదా, కిం కర్మ కిమకర్మ ఇది కవయోప్యత్ర మోహిత అని చెప్పి. ఇవన్నీ చాలా సంక్లిష్టమైనటువంటివి అనమాట. అందుకే భగవంతుడి యొక్క వ్రతం చేసినా పారాయణం చేసినా సరే చివరిలో ఇది చెప్తారు. ఏమంటారంటే, నేను తెలుసో తెలియకో ఉచ్చారణ లోపం చేతనో, ఎందుకంటే భౌతిక ప్రపంచం అనేది తప్పులు జరుగుతుంటాయి, అందుకే అది చెప్తారనమాట చివరిలో, దయచేసి క్షమించండి ఏమన్నా ఇది ఉంటే. సో అది దేన్ని సూచిస్తుంది అంటే, ఈ భౌతిక ప్రపంచంలో, అందుకే కదా మనం ఎందుకని భగవద్ధామం వెళ్ళాలనుకుంటున్నాం, ఎందుకంటే అక్కడ అలాంటివి ఉండే అవకాశం లేదు. భగవద్ధామంలో అసూయ అనేటువంటిది ఉండదు. శ్రీల ప్రభుపాదుల వారు భాగవతం 2వ స్కందంలో 3వ స్కందంలో అనుకుంటా, 3వ స్కందం మొదటి భాగంలో అక్కడ వైకుంఠంలో ఉండేటువంటి వాతావరణం ఎలా ఉంటుందో వివరిస్తూ అక్కడ చెప్తారు. అక్కడ ఈ అసూయ అనేటువంటిది ఏ విధంగానూ ఉండదు, కానీ భౌతిక ప్రపంచంలో భక్తుల మధ్య అసూయ ఉంటుంది అని ప్రభుపాదులు రాస్తారు. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది తెలియజేయడం కోసం ఇవన్నీ చెప్పబడ్డాయి. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా?
ఎందుకంటే మనకి ఎలా మరి అంటే అది ఏమవుతుందంటే ఊహాగానం అయిపోతుంది కదా. మనం ఒక వ్యక్తిని చూసి మనం ఏదో అర్థం చేసుకున్నాం, కానీ అది అలా అయి ఉండకపోవచ్చు. మోస్ట్లీ అలా ఉండదనమాట. అది వేరే ఏదో కారణం ఉండొచ్చు. అది తెలియాలంటే ఆ వ్యక్తిని వెళ్ళి మనం అడగడమో, లేకపోతే ఆ వ్యక్తి గురించి బాగా తెలిసిన వాళ్ళని అడగడమో చేస్తే మంచిది. అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు మనం తప్పించలేం, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ మనకి అవకాశం ఉన్నంత వరకు మనం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే కరణాపాటవ, మనకి ఇంద్రియాలు అసంపూర్ణం కదా. కాబట్టి మనం భ్రమకు గురవుతాం ఖచ్చితంగా. భ్రమకు గురయ్యామంటే తప్పులు చేస్తాం. తప్పు చేసిన తర్వాత మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ ఉన్నాయి మనకి. సో అందుకే కనీసం వైష్ణవ సమాజంలో కొన్ని పద్ధతులు అందుకే పాటించాలి. ఎందుకంటే ఎంత చూడండి, వైష్ణవుడు అంటేనే అర్థం ఏమైనా కృపాళు అని చెప్పి అన్నారు. ఎంత పెద్ద అపరాధం జరిగినా సరే ఒక వైష్ణవుడి దగ్గరికి వెళ్ళి ప్రణామం చేసి క్షమించండి తప్పు అయిందంటే, నిజంగా వైష్ణవుడు అయితే క్షమించకుండా ఉంటాడా చెప్పండి? ఉన్నాడు కదా. ప్రభుపాద అదే కదా అంటారు, ఫర్గెట్, ఫర్గివ్, ఫార్వర్డ్, ఇంకా వెళ్ళు ముందుకు, అంతే, మర్చిపో, క్షమించు, ముందుకెళ్ళు అనుకుంటా. కానీ చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు వచ్చి క్షమాపణ వేడుకుంటే అప్పుడు అది పూర్తిగా తొలగిపోతుంది. యువతల వాళ్ళు పట్టించుకోకపోవచ్చు. కూడా మనం అంబరీష్ మహారాజు అదే కదా మనం చూసాం. అంబరీషుడు ఏమీ అపరాధంగా భావించాల. అంబరీషుడు కించిత్తు కూడా ఆయన దుర్వాసుని పట్ల ఎంత జరిగినా సరే దుర్వాసుని పట్ల ఆయనకి ఏ విధమైనటువంటి అపరాధ భావన కలగలేదు. కానీ అదే మనం చెప్తున్నాం, భగవంతుడి వ్యవస్థలో భాగంగా దుర్వాసుడు ఏం చేశాడు, దాన్ని అనుభవించాల్సి వచ్చింది. అంతేకా దుర్వాసుడు కూడా ఏం చేశాడు, అందుకే కదా మనకి అన్ని శాస్త్రాలు నమోదు చేశారు. దుర్వాసుడు ఇట్టే ఏమనుకున్నాడు, ఓరే నాకు పెట్టకుండా నేను ఇంత గొప్పవాడిని, నాకు 60,000 మంది శిష్యులు ఉన్నారు, నాకు ఎంత నేను వచ్చే వరకు ఆగలేకపోయాడా అంటే, అంత ఒళ్ళు కొవ్వా నీకు, అంటే ఇంత పెద్దవాడిని నేను వచ్చే వరకు ఆగలేకపోయావు, నువ్వు తినకుండా ఉండలేకపోయావా అనుకున్నాడు కదా. అదే కదా జరిగింది. మన్యు మనసులో అదంతా ఊహించేసుకున్నాడు ఆయన. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, పెద్దవాళ్ళలోనే జరుగుతున్నాయి ఇవన్నీ. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ మర్యాద అంటే చిన్న చిన్న విషయాలు ఉంటాయి, అవి చేసుకోలేవు అనుకోండి, ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇవి ఏమైనా ఉన్నా అవి పరిష్కారం అయిపోతుంటాయి. అది చాలా ముఖ్యం వైష్ణవ సమాజంలో ప్రణామం చేయడం కావచ్చు, లేకపోతే ఇవన్నీ ముందు మనం ఎక్కడికైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు ముందు పెద్దవాళ్ళకి కనిపించడం, లేకపోతే మనం ఏదైనా ఒక పని చేసామంటే ముందు పెద్దవాళ్ళకి చెప్పడం. చిన్నవాళ్ళ ద్వారా పెద్దవాడు తెలుసుకున్నాడు అనుకోండి, అది మంచిది కదా, అది మర్యాద ఉల్లంఘన అవుతుంది. కానీ పరిస్థితి ఏమిటంటే మనకి ఎవరికి శిక్షణ లేదు, అసలు ఆ సమాజమే ఆ విధంగా లేదు ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ ఎవరికి తెలియదు అనమాట ఈ రోజుల్లో, ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఎందుకంటే ఎవరికి కలియుగం అంటేనే తిరుగుబాటు. ఎవరు కూడా నేనెందుకు ఒక అధికారాన్ని అంగీకరించాలి, నేనెందుకు పలానా వాడు చెప్పింది వినాలి, ఇదే కదా మొత్తం కలియుగంలో మనం చూసేది. సో వీ హ్యావ్ టు సఫర్. ప్రభుపాదులు అందుకే మొదటి స్కందంలో రాస్తారు. ఇది ఎక్కడ రాస్తారంటే కలియుగపు లక్షణాలు, లోపాలు చెప్తారు కదా ఎవరు, వ్యాసదేవులు గారు. మందహ సుమందమత ఎవరు మందభాగ్య రూపద్రుత అని చెప్పినప్పుడు ఆ భాషలో ప్రభుపాదులు చెప్తారు, కలియుగ నో వన్ వాంట్స్ టు యాక్సెప్ట్ ఎన్ అథారిటీ. ఎవరు కూడా ఒక అధికారాన్ని అంగీకరించారనమాట. కాబట్టి దుఃఖించాల్సిందే, అంతే, నో వే. అట్లా ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఆన్లైన్లో ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? సుభద్ర సుధా మాతాజీ చెప్పండి. అంతకంటే ముందు సర్వపాలక ప్రభు చెప్పండి మీ ప్రశ్న. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రణామం ప్రభు. ప్రణామం చెప్పండి. ఇప్పుడు మనము ఆ భక్తులు చేసిన ఎవరైనా అది అపరాధంగా అయిపోతుంది కదా ప్రభు, అప్పుడు భక్తి నశిస్తుంది కదా. మరి జపం స్టార్ట్ చేసే ముందుగానే ఏమైనా శ్లోకం ఉంటుందా ప్రభు? అంటే మాకైతే తెలియదు కదా, ఎవరైనా మనసులో ఏమైనా అనుకున్నారా ఏంటి అనేది, దాన్ని ఏ విధంగా సరిదిద్దుకోవాలి ప్రభు? అంటే అది ఆ ముందుకెళ్ళడానికి ఇబ్బందిగా అవుతుంది కదా, అప్పుడు ఎలాగ? అందుకే కదా మనం ప్రతిరోజు ముందు వైష్ణవ ప్రణామం చేస్తాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః అని చెప్పి అంటాం. జపం చేసేటప్పుడు ఇవన్నీ చదువుకుని అప్పుడు చేస్తే అప్పుడు ముందు చదువుతాం కదా, మనకి మంగళాచరణలో భాగంగా చేస్తాం కదా మనం. సో అది చేసినప్పుడు మనకు తెలియకుండా ఏమైనా ఉన్నా పోతాయి. కానీ తెలిసి మనం చేసామనుకోండి, అప్పుడు తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం క్షమాపణ పెడితే అంతటితో అయిపోతుంది, అంతే. మళ్ళీ అంతా స్నేహితులే అయిపోయింది. హరే కృష్ణ. సుభద్ర మాతాజీ.
హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. ప్రణామం. ప్రభుజీ, ఆ, ఈ రోజు ప్రవచనంలో వచ్చిన ఏదైతే ప్రశ్న ఉందో అది క్లియర్ అయిపోయింది ప్రభుజీ. వేరే లెక్చర్ ప్రశ్న. చెప్పండి. మీరు మొన్న వరాహ ద్వాదశి రోజు ట్రైన్ లో ఒక లెక్చర్ తీసుకున్నారు కదా, అందులో స్వయంభూ మనువును శతరూప తన వైఫ్ ఇద్దరు ఒకేసారి పుట్టారు. అదే ఇక్కడైతే అన్న చెల్లిలాగా మనం పరిగణిస్తాం గానీ ఉన్నత జీవులకి అలాంటివి ఉండవు అని చెప్పి చెప్పారు. బ్రహ్మ యొక్క మానస పుత్రుల్లాగా మనము స్వీకరించాలి అని. అయితే స్వయంభూ మనువు బ్రహ్మదేవుని యొక్క కుమారుడు. బ్రహ్మదేవుడు ఇంకా ఉన్నతమైన జీవి కాబట్టి బ్రహ్మ మరి సరస్వతి మాత విషయంలో బ్రహ్మదేవునికి శరీర త్యాగం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంకొకటి అంటే అక్కడ కొంతమంది మహర్షులు కూడా నిందిస్తారు. వాళ్ళు ఎందుకు నిందించాలి ప్రభుజీ? ఎందుకంటే బ్రహ్మ అందరినీ సృష్టిస్తున్నప్పుడు ఆయన తన భార్యను అలా సృష్టించుకోవచ్చు కదా, ఎందుకు నిందించాల్సి వచ్చింది? ఆయన ఎందుకు శరీర త్యాగం చేయాల్సి వచ్చింది? చూడండి, ఇక్కడ ఎవరైతే వాళ్ళు రావడం జరిగిందో ఏకకాలంలో మనం చెప్పుకున్నాం, ఎవరు స్వయంభవమును శతరూప, అది పరిస్థితి వేరు, బ్రహ్మదేవుని యొక్క పరిస్థితి వేరు. బ్రహ్మదేవుడు అప్పటికే సరస్వతి ఆమెకు కుమార్తెగా పుట్టింది. మీకు అర్థమవుతుంది కదా, కుమార్తెగా పుట్టిందనేటువంటి విషయం తెలుసు అందరికీ, కాబట్టి అది అపరాధమైంది. కానీ స్వయంభవమును శతరూప వారిద్దరూ కలిసి ఏకకాలంలో ఉద్భవించారు, భార్యాభర్తలిద్దరూ కూడా. వారిద్దరికీ ఒకే నియమం వర్తించదు అక్కడ, అది అందరికీ తెలుసు. స్వయంభూమను శతరూప ఇద్దరు కూడా కలిసి ఉద్భవించారు. ఎందుకంటే ఉన్నత లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క, అంటే పైకి వెళ్ళే కొద్దీ నియమాలు వేరేగా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి దేవతా లోకాలకు వెళ్ళారనుకోండి, దేవతా లోకాల్లో ఒక వ్యక్తి పుట్టాడు అంటే వాళ్ళకి అక్కడ బాల్యం వృద్ధాప్యం అనేవి ఉండవు, కేవలం యవ్వనం. పుట్టడం అంటే ఒక దేవత పుట్టాడంటే ఇంకో దేవత నశించిపోతాడు. అందుకే వాళ్ళు జీవిత చర్మాంకంలో ఒక సంతానానికి జన్మనిచ్చి వాళ్ళు మరణిస్తారు. అంతే. ఒక దేవత ఒకే సంతానానికి జన్మనివ్వగలదు అనమాట, ఎక్కువ మందికి జన్మనివ్వడానికి లేదు. వాళ్ళ సంఖ్య ఎప్పుడూ అదే విధంగా ఉంటుంది. ఏ విధంగా అయితే మనకి రాజ్యసభ లోక్సభలో సభ్యుల సీట్లు నిర్దిష్టంగా ఉంటాయి, ఒకడు ఎవడన్నా మరణించాడంటే ఇంకొకటి వస్తాడంతే. సో ఇన్ని ఉన్నత లోకాల్లో ఉన్న విధానాలు వేరు. ఈ బ్రహ్మదేవుడి యొక్క ఉదంతం మనకి ఎందుకు ఎలా చెప్పారంటే, అది ఎందుకు భాగవతంలో నమోదు చేశారంటే, అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం అనే దాన్ని తెలియజేయడం కోసం. అర్థమైంది కదా? హరే కృష్ణ. శ్యామానంద ప్రసాద్ ప్రభు. ఇంకెవరు లేరు అడిగేవాళ్ళు, మీరు అడగచ్చు, పర్వాలేదు. హరే కృష్ణ. ఇంకెవరికి ప్రశ్నలు లేవు, మీరు అడగచ్చు మీ ప్రశ్న ఏంటో. అది మామూలుగా మన భగవంతునికి నివేదించే భోగ విషయంలో నేను 2 దగ్గర వైష్ణవ ఇన్విటేషన్స్కి వెళ్ళాను. సెరమనీ, గవర్నమెంట్ సెరమనీ కానీ లేకపోతే బర్త్డేస్ అలాంటివి చేసినప్పుడు కొన్నిటి దగ్గర ఆభక్తులతోనే చేయించడము, ఏదో నామోచిగా ఫీల్ అయ్యి వాళ్ళు వైష్ణవులతో కాకుండా ఇతరుల క్యాటరింగ్ చేసి అటువంటి వ్యక్తులతోటి చేయించి ఆఫరింగ్ అది పెడుతున్నారు. ఇది ఎంతవరకు అని నేను నిన్న అడిగాను ఒక ప్రభుజీ, మా భక్తి శాస్త్రి చెప్పే టీచర్కి అడిగాను. ఆయన అంటున్నారు ఇది ఒక విధంగా కరెక్టే, కాకపోతే మీరు జాగ్రత్త పడండి అంటే దీనివల్ల అపరాధం ఏమైనా అవుతుందా ప్రభుజీ? నేను అడిగిన దానికంటే వైష్ణవులకు మంచి కాన్షియస్నెస్ కలిగిన ప్రసాద వితరణ చేయడము అని నాకు అనిపించింది. ప్రభుపాదుల వారు స్వయంగా తను స్టార్ట్ చేసినప్పుడు ఆయన స్వయంగా కుక్ చేసి పెట్టారు. మళ్ళీ ఇలా ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కూడా, అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఇలా చేయడం ఎంతవరకు సమంజసం అని? సమంజసం కాదు, చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రసాదం అంటే ఏమిటి? భక్తుల చేత భగవంతుడి కోసం వంటి నివేదన చేయబడింది ఏదైతుందో అదే ప్రసాదం, అంతే. అది మనకి స్పష్టంగా అది తప్పు అని తెలుస్తుంది. అలాంటి వాటిని మనం ప్రశ్నించడంలో తప్పు లేదు. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరు ఆహ్వానిస్తున్నారు, ఎవరి దగ్గరికి వెళుతున్నాం అంటే ఈ రోజుల్లో అదే చెప్తున్నాను, చూసి ఏది కూడా మనం నిర్ణయం చేసుకోకూడదు. ఓకే, వాళ్ళు తిలకం పెట్టుకున్నారు కదా కాబట్టి భక్తుడు. చూడండి, ఒకసారికి ఎవరు పోయినసారి గురు మహారాజుని కలిసినప్పుడు ఒకసారి ఇప్పుడు జన్మాష్టమి లాంటి సందర్భాల్లో వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మనం తిలకం పెట్టేస్తుంటాం. దాని గురించి మహారాజా ఏమన్నారంటే, దట్స్ నాట్ ప్రాపర్. ఎందుకంటే యూ కెనాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ హూ ఈజ్ డివోటీ అండ్ హూ ఈజ్ నాట్ ఎ డివోటీ. అర్థమవుతుంది కదా? సో కాబట్టి అదే అంటున్నాను, ఒక వేషధారణ చూసి వాళ్ళకి తిలకం ఉంది కదా అని చెప్పి మనం వాళ్ళు చేసేవన్నీ సరైనవి అనుకుంటే పొరపాటు. అందుకే చెప్తున్నాం, అదే తంబ్ రూల్ ఏంటంటే చూసి
అంచనా వేయొద్దు దేన్ని కూడా. మీరు చూసి అంచనా వేశారంటే ఖచ్చితంగా పప్పులో కాలేసిన వాళ్ళు అవుతారు. ప్రతిదీ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రశ్నించడం వల్ల అపరాధం అవుతుందా ప్రభు? నాకు భక్తి మార్గానికి ఏమైనా ఆటంకం కలగొచ్చా? అది తప్పు కదా. తప్పు అయిన దాన్ని అడగడంలో తప్పే ఉంది. ఎవరైనా హట్ అవుతే వైష్ణవులు అది అపరాధం. అది వాళ్ళు తప్పు చేసి వాళ్ళు తప్పు చేసినప్పుడు స్పష్టంగా ఉన్నప్పుడు వాళ్ళు అడగాలి కదా. అది తప్పు చేసినప్పుడు ఎవరైనా సరే మరి దానికి బాధపడాల్సిందే. మీరు అడగలేము అని అనుకున్నప్పుడు అలాంటి వాటికి వెళ్ళకండి. మీరు అలాంటి వాటికి ఎందుకు వెళ్ళాలి? వాస్తవానికి మహాభారతంలో చెప్పబడింది. ఎవరు మార్కండేయ ఋషి లేదా మైత్రేయుడు చెప్తారు, కలియుగంలో ఒక లక్షణం ఏమిటంటే ఎవరు వండారో తెలియని ఆహారం తింటారని చెప్పి. భక్తుల సమాజంలో కూడా అదే జరుగుతుంది. ఎవరు వండారో మనకు తెలియదు. ఊరికే ఎవరో పిలిచిన వాళ్ళు వైష్ణవులు కదా, వాళ్ళు ఏది పెడితే తినేస్తాం. కానీ వాళ్ళు ఎవరితో వండించారు ఏమిటి ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మనదే. గుడ్డిగా మనం వైష్ణవులు పిలిచారు కదా కాబట్టి వాళ్ళు పెట్టేది ప్రసాదమే అవుతుంది అనుకుంటే అది పొరపాటు. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.